లతది నామరాగుదిలి రూపంబు ఎనగది నామర ఏక చిత్తారి గొడుగు రేపల్లే చెన్నై తిరగొట్టి తిరగయ్యా పగలు సాక్షిగా పొద్దు తిరగని కొత్త పూలు కట్టు తిరగని కన్నర్లు సద్దు తిరగని సంఖ్య పెగరేలు సకల సూత్రాల సామేటి గంగా చిన్నేటి గంగా పెద్దేటి గంగా 12 వస్తాల పాలరెడ్డి గంగా 9 వస్తాల తమకటి గంగా కసు గంగా రడ గంగా రక్త గంగా గంగా నేడుగుండలో తేలేని గంగా పాలకుండలో పాతాల గంగా సొప్పలో తెప్పాల గంగా గంగను లేని గడి ఆగలేం శివునికి శివ పూజ లేడు పరమేశ్వరుని శ్రావ లేదు మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాటగరే జడల జాలది గంగా రోమ రోమాన శంకరలింగం కారణ గజలు గడ దర్శనాలు గడియ పరీక్షలు మూకన బుద్ధ చంద్రం నష్టం చంద్రన కానీ వస్తుంది 14 వస్తాలు ధరించిన మాంకాళి మతం పలివిది మంగనాలది సగం పాట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధుడిది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడవి సగం పాట విధి కీర్తి జోగమ్మ కీర్తి వాళ్ళమ్మ కీర్తి పోషమ్మ మెట్ల మంగళసూత్రం చేసిన గోల్కొండ విజయ కుమార జయించిన ఆనందిష్య సత్యనారాయణ నా సాటిగా నాల పలక దర్శన కల్దేవిచ్చిన పుట్టినాది నా పులక సుందరీకరమిచ్చిన కైలాసవతి పంబాల చూడు నా బయలవనిది బ్యాగల కట్ట నా సాకల సదరు సబన నా బ్యాగరెడ్డిది లజంపన వడ్డవానిది పరిశన కమరెడ్డిది కొలిమిన సాలానే బొగరాన్న సరసమైన వాటాన బాలుని బొగరాన్న బొగరం దాని కొడుగంట నా మాది ఇంటికి ఊటానా పెద్దల నాటి పెద్దమనంటే దండమానమనంటే పల్లెలమ్మనంటే ఏడుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే మళ్ళా ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే ఈ నెలకు ఒక రూపము నల్లబోసినంటే గడలమ్మనంటే సూదులమ్మనంటే కాల కట్ట వయసునంటే నా చిన్ని తమ్ముడు పింగులమ్మల శరణము ఎలుగురంగ జలము యాకంగా ఉన్నాము తల మిత్తండం పెట్టుకుని నా పేద గ్రామానికి ఏమి విచారం అమ్మ జగన్మాత మహాకాళి 250 సంవత్సరాలుగా ఈ లష్కర్కి వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతని ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై ముగ్గు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం 16 రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రానంత అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం. ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నాం. ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగా జరిగినాయని ఆశిస్తాం. ఈ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయండి. సంతోషంగా ఆనందంగా నా బాల బచ్చలనందరినీ నా బల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను. వారు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నాను. ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను. ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిర్ణయం తెలిసి మహాంకాళి ఉంది. అమ్మా తల్లి, అందరూ బోనాలు సమర్పిస్తున్నారు. బోనాలే ముఖ్యమైనవి ఈ పూజకి. ఈ పూజలో బోనాలు ఏ విధంగా సమర్పించాలి, ఎట్లా సమర్పించాలి, ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి. మీ ముఖతగా తెలియజేస్తే ఆనందపడతాం. బోనాలు ఏ బోనమైనా పర్వాలేదు. మామూలు బోనమైనా, మట్టి బోనమైనా, స్వర్ణ బోనమైనా గాని, ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు. గాని సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా. చాలా సంతోషం. వీళ్ళు వాన చేయాలని ఎటువంటి సందేహాలు మాత్రం పెట్టుకోకండి. వాళ్ళు చాలా సంతోషం. నా వద్దకు వచ్చిన వాళ్ళు ఎవరెత్తుకొచ్చినా, ఎవరు చేసుకొచ్చినా కానీ, వారు తెచ్చినా, వారికి తెచ్చినా కానీ సంతోషంగా ఆనందంగా సంతోషంగా అందుకునే వారం. అమ్మా,
ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు. అలాగే ప్రకృతి పరమైనటువంటి వానలు ఏ విధంగా పడతాయి, ఎండలు ఏ విధంగా కాస్తాయి, కాని పంటలని సస్యశ్యామలంగా ఉండటానికి కోసం ఎలా ఆశీర్వదిస్తావు, తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వారందరినీ ఎలా ఆశీర్వదిస్తావు, ఈ యొక్క చక్కటి మాటలు మీ ముఖం ద్వారా తెలియజేయలేదు. కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు, పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు, ఎటువంటి లోటు లేదు మీకు. కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి. ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. నన్ను నమ్మిన వాళ్ళకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను. వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి. మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి, కానీ అంతకు మించి మీరు కోరుకోకండి. అమ్మా, నీ ఆశీర్వాద బలం ఉన్నంత వరకు మాకు సంభవిస్తాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావో, లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు. అయితే ఇక్కడ ఒక చిన్న సంశయం ఏంటంటే, ఏనాడు నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా, దినదిన ప్రవర్తమానమై ఈనాడు వందలు, వేలు, లక్షలు, కోట్లలోకి వచ్చేసారు జనం. ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ 48 గంటలు ఎడతెరిగి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు పలహారాలు, కళ్ళు అన్ని సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి. నన్ను దాటి నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుంటే ఎట్లా బాలక? మిమ్ము కాపాడేది కూడా నేనే కదా. ఎటు తిరిగి మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సొమ్మరిపోతారు, అయిపోతారు కదా. ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా. కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ, పలహారం తెచ్చినా, పండు తెచ్చినా, ఏమి తెచ్చినా, సాగ తెచ్చినా, బోనం ఆనందంగా అందుకునే భాగం తప్పనిసరిగా అందుకుంటానే. పిల్ల జల్ల గాని, గొట్టు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూస్తున్నాను, ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే వారం కూడా నాది. అమ్మ, చాలా సంతోషం తల్లి. ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాలు ఇచ్చావు. నువ్వు ఏమి కోరుకుంటున్నావు, నీకు ఇంకా ఏమన్నా మీరు చేయాల్సినదో కదా. ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక. నా రూపాన్ని మట్టు పెట్టండి మీరు. కానీ ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను. ఎవరెంత అడ్డుపడ్డా గాని, ఎవరేం కోరుకున్నా గాని నా రూపం మట్టుకు తప్పనిసరిగా నేను నిలబెట్టుకుంటాను. అమ్మా, ఇది ఆశీర్వాదమే కాదు, నీ ఆజ్ఞగా భావించి పెద్దలందరూ, ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి. ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దల్లో మునిమనవాడైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సంబంధించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు. కేవలం నీ యొక్క ఆత్మే మాకు తక్కువైంది తల్లి. బలాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని మేము తృప్తిపడి ఈ యొక్క రూపాన్ని చేసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ, ఇంకా ఏమైనా ఉంటే తెలియజేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక 2 ప్రశ్నలు వేస్తారు తల్లి. ముందుగా తెలియజేయాలి. నా గ్రామ ప్రజలందరూ ఇది వడికేలా గత 7 నుంచి కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు చల్లని సాక పెడుతున్నారు. నాకు సంతోషంగా అందుకుంటున్నాను. ఈ 7 కూడా మీరు 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి సాక పెట్టండి. నాకు మన రాష్ట్రంలో చాలా మంది రోగాలతో బాధపడుతున్నారు.
వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా. ఏడేళ్ళు మీరు మీ విద్యను కానీ దాని కానీ చదువును కానీ ఎక్కువ చేసుకున్నారు అనుకుంటున్నారు కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించగలేదు కాదు. వాళ్ళకి ఔషధం ఇస్తే మీరు మించి ఔషధాన్ని మీరు ప్రయోగిస్తున్నారు. మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి. మీరు ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అన్నది తగ్గుతుంది. మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితో మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చా అమ్మా? ఏడేడ చేసేది రక్త భాషం ఇవ్వట్లేదు కదా బాలక. మీకు నచ్చినట్టు మీరు ఇస్తున్నారు కదా, దాంట్లోనే నేను సంతోషపడుతున్నాను. నేను అమ్మా నువ్వు మరి శాపం పెడుతున్నావు, కొడుతున్నావు, అర్థం కావట్లేదు తల్లి. నీకు భక్తులందరూ ప్రతి ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేద్యాన్ని పంపిస్తూనే ఉన్నారు. పరోక్షంగా నేను రాత్రి కూడా ఒక చక్కటి పూజ జరిగింది, అందరూ ఆనందపడే విధంగా పూజ జరిగింది. తల్లి ఆశీర్వాదం బాగా ఇస్తావు కానీ ఒక ఆచరణ ఆ మీద ఏదో ఒకటి వేసిపోతావు తల్లి. దయచేసి ఆ విధమైనటువంటి ఒక చిన్న తప్పు మా మీద పెట్టకుండా సంతోషంగా ఎప్పటికప్పుడు నువ్వు ఆనందంగానే ఉంటూ ఆనందంగా భక్తుల్ని ఆచరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తగ్గి సంతోషంగా ఆనందంగా అనుకున్నాను. మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ఘనంగా అందుకున్నాను. బాలవచనకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి ఆనందారాన్ని నా బాలులందరినీ నేను కంటికి రెప్పలాలు అరికాలి పుల్లినట్టేమో నివల్లతోటి మీకే భారం నాడు కాపాడే భారం కూడా నాది. నాకల్లా వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను. చాలా సంతోషం తల్లి.